అంటే ఒక పార్టీ పరంగా అద్దంకి దయాకర్ అనే వ్యక్తి సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చాడు. వచ్చి హామీలు ఇచ్చాడు. ఏమని? ముఖ్యమంత్రి గారితో కల్పిస్తాము, జాబ్ నోటిఫికేషన్ నుంచి మాట్లాడిస్తాము అని స్పష్టంగా 3 రోజులలో కల్పిస్తామని చెప్పిండు. 3 రోజులు కాదు 15 రోజులైనా ఆయన కల్పియలేదు. అంటే పార్టీ పరంగా అంటే ఎమ్మెల్సీ అయితే కావచ్చు, కానీ ఆయన ప్రభుత్వం తరఫున వచ్చింది కదా. మరి ఎన్నికల మేనిఫెస్టో, నిరుద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో ఎక్కడ తయారైందంటే గాంధీ భవన్లో తయారైంది. జూన్లో ఫేజ్ 1, డిసెంబర్లో ఫేజ్ 2, డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక మేనిఫెస్టో తయారైంది గాంధీ భవన్లో. అంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే ముఖ్యమంత్రే కావచ్చు. ఆ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైంది కాబట్టి ఆల్రెడీ సెక్రటరీ ముట్టడి అంతకుముందే జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరగడం లేదు. పార్టీ కార్యాలయానికి మీ వినతి పత్రాల రూపంలో పోయినాం. వాస్తవంగా అద్దంకి దయాకర్ సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తే విద్యార్థులంతా దాడులు చేస్తారు, కొడుగులు టమాటాలు వేస్తారు. అసలు నిరుద్యోగులు అనే వాళ్ళు అసలు ఎవరు కనపడితే వాళ్ళ మీద కొట్లాడడానికి సిద్ధమవుతారు. అంటే అవన్నీ ఏమి కాదు, మేము నిరుద్యోగులము ఉద్యోగాల గురించి అడుగుతున్నాము, సబ్జెక్టు మాత్రమే చెప్తున్నాము, క్వశ్చన్ మాత్రమే చేస్తున్నామని చాలా సావధానంగా ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి కాదు ఎవరు కాదు, ఒక సాధారణ ఎమ్మెల్సీ వస్తే కూడా విద్యార్థులంతా కోఆపరేట్ చేసి అయ్యా మీరు ఇచ్చినాల్సిన 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలలో మీరు అధికారికంగా ఇచ్చింది ఒక డిఎస్సిలో భాగంగా 5,000 ఉద్యోగాలు మాత్రమే నింపారు. అది కూడా కంటిన్యూషన్ నోటిఫికేషన్, వీళ్ళు అధికారికి ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. పాత నోటిఫికేషన్ 6,000 ఉద్యోగాలు ఉంటే 5,000 కలిపారు. ఆ కలిపిన ఉద్యోగాలు మాత్రమే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు వేయలేదు, ఎగ్జామ్ పెట్టలేదు, ఫిలిమ్స్ పెట్టలేదు, మెయిన్స్ పెట్టలేదు, గ్రౌండ్ పెట్టలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చినప్పటికీ ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్ వస్తే పత్రాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాలు సంబంధించిన గురుకులాల కూడా రిజల్ట్ వచ్చింది. వాళ్ళు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ వచ్చినాక నియమ పత్రాలు ఇచ్చిన పత్రాలు 60,000 ఉద్యోగాలలో కూడా వాళ్ళు మిగిల్చుకున్న ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే వీళ్ళ సంబంధించి ఎప్పుడైనా అది కాదు ఒక లెక్కకు వద్దాం. ఇప్పుడు 60,000 అని వాళ్ళు అంటున్నారు. మీరు చెప్తున్న లెక్క ఎంత? మేము చెప్పేది వాళ్ళు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓన్లీ 5,000. 55,000 ఉద్యోగాలు గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో అధికారికంగా వచ్చిన నోటిఫికేషన్లు వచ్చినాయి. విద్యార్థులు ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాసారు, ఫలితాలు కూడా వచ్చినాయి. నాట్ ఓన్లీ ఫలితాలు కూడా వచ్చినాయి. ఫలితాలు వచ్చినాక వాళ్ళు దరిద్రులు ఏం చేశారంటే ఒక 6 నెలల ముందు కనుక నోటిఫికేషన్లు ఇస్తుంటే ఎగ్జామ్ వరకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వరకు నియామక ప్రక్రియ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు? జరిపి 89,000 ఉద్యోగాలు ఒక్కసారిగా ఒక 1 ఇయర్లో ఎన్నికల ముందు వచ్చింది. కొంచెం అలా గందరగోళాలు జరిగిన జీవోల విషయం, పేపర్ లీక్ కావడం, ఇవన్నిటి కారణాలుగా పత్రాలు ఇవ్వలేదు. వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చినా కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా వీళ్ళు ఉద్యోగాలు ఎట్లయితే ఓన్లీ 5,000 నోటిఫికేషన్ ఏంది? డిఎస్సి సంబంధించి అంతే, ఇంకేం నోటిఫికేషన్ లేదా? వీళ్ళు అధికారికంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఫార్మాకి సంబంధించి 6,250 లేదా 6,300 ఉద్యోగాలు మాత్రం ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టారు, ఆ ఫలితాలు కూడా ఇవ్వలే. ఇంకా ఫలితాలు ఇవ్వలే. వాళ్ళు ఇంకా ఉద్యోగాలు చేసుకోవాలి. 5 + 6 11,000. 5,6,000 11,000 ఇంకా అది ఇవ్వలే. ఇంకా 6,000 సంబంధించినటువంటి ఉద్యోగాలు నింపింది మాత్రం 5,000 ఉద్యోగాలే. 5,000 ఉద్యోగాలు నింపేసి 60,000 ఉద్యోగాలు నింపని ఇవాళ ఇండిపెండెన్స్ డే కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పారు. అందుకే నేను నా దాంట్లో ఆయన ఒక ప్రసంగాన్ని కూడా ఒక వీడియో వేసిన 100 అబద్ధాలు సీఎం, ఆ ఇండిపెండెన్స్ రోజు కూడా అబద్ధాలు చెప్పిన సీఎం అని చెప్పేసి చిన్న క్లిప్ కూడా. గ్రూప్ 1 పాతదేనేమో. గ్రూప్ 1 పాతదే, గ్రూప్ 2 పాతదే, గ్రూప్ 3 పాతదే, గురుకులాలు పాతే, ఎస్ఐ కానిస్టేబుల్ పాతే, ఏఈఏడబ్ల్యూ పాతే. వీళ్ళు ఇచ్చిన అధికారికంగా వచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వమని అడిగితే మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు చెప్తున్నారు. మరి సరే, మీరు 60,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కదా, మీరెక్కడనన్నా మీ ఎన్నికల మేనిఫెస్టోలో కింద గమనిక టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా మావే, అవి కలిపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మీరేం చెప్పలేగా? మీరు చెప్పినట్టు కొత్త ఉద్యోగాలే, మీ దగ్గర డాటా లేదు. డాటా లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. డాటా కోసం ఇలా మాజీ చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఏ కమిటీ లేకుండా, ఏ సమాచారం లేకుండా, ఉద్యోగాలు లెక్కలు లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఏమి ఇస్తామని చెప్పారు? ఇస్తామని చెప్పారు, అది అయిపోయింది. మళ్ళీ అసెంబ్లీలో 2 సార్లు ఇయర్ క్యాలెండర్ పెట్టారు. మధ్యలో రెండోసారి ఇయర్ క్యాలెండర్ పెట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణ పోతే ఆపుతున్నాం అని చెప్పి ఎస్సీ వర్గీకరణపై 3 నెలలు 4 నెలలు అయిపోయింది. కనీసం ఎంత దరిద్రం అంటే ఇవాళ ఒక జీపీఓ విఆర్ఓ వ్యవస్థను ఆయన కేసీఆర్ రద్దు చేసిండు. వీళ్ళు మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టి ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి పెట్టినాక రెవెన్యూ సదస్సులు పెడితే 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి సమస్యల గురించి. 11 లక్షలు వచ్చినాయి. మరి 11 లక్షల సమస్య పరిష్కరించాలంటే విఆర్ఓల స్థానంలో జీపీఓలను పెట్టారు, పాత వాళ్ళని తీసుకున్నారు. అసలు వాస్తవంగా పాత వాళ్ళందరినీ అట్లే తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు.
ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి ఎగ్జామ్. ఎక్కడ నా దేశ చరిత్రలో ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 5,000 మందే వస్తామని చెప్పారు. ఎందుకంటే గందరగోళం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పోతే మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఆయన ఉన్న మళ్ళీ ఓడిపికేస్తే మళ్ళీ. కానీ 5,000 మంది రావడానికి ఉత్సుగా, ఇంకా 5,000 మంది వస్తారో కూడా రాదు. 5,000 పోనీ ఇంకా 6,000 ఉద్యోగాలు, జీపో ఉద్యోగాలు తక్షణమే నోటిఫికేషన్ ఇస్తే మరి దాకా గ్రూప్ 2 ప్రిపేర్ చాలా మందికి ఉద్యోగాలు రాలి. ఎందుకంటే 783 గ్రూప్ 2 ఉన్నాయి. చాలా మంది 2 మార్కులతో 3 మార్కులతో పోయిన వాళ్ళు కనుక జీపో కనుక వస్తే మట్టి ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంది. అలాగే పవర్ సెక్టర్ సంబంధించి 5,368 ఉద్యోగాలు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు, వీళ్ళు కూడా ఇస్తామని చెప్పి అన్ని ఒప్పుకున్నారు. నోటిఫికేషన్ ఇస్తలేరు. డిఎస్సి కూడా అంతే కదా. డిఎస్సి అట్లే. ఆ డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. 5,000 ఉద్యోగాలు కలిపి ఇంక 20,000 ఉద్యోగాలు ఆనే ఉన్నాయి. అది కూడా ఇవ్వట్లేదు. ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల అసలు నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు మీరు? 20 నెలల కాలంలో నిరుద్యోగులకు మీరు ఇచ్చింది ఏంటి? 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళే కొట్టిరు, వీళ్ళు ఇస్తామని చెప్పి వీళ్ళే కొట్టిరు. వీళ్ళు ఎంత అద్భుతాలు రాసిరంటే దాంట్లో డిగ్రీ పాస్ అయితే ఒక కార్డు ఇస్తాము, పీజీ పాస్ అయితే ఒక కార్డు ఇస్తాము, ఒక డిగ్రీ పాస్ అయిన వాడికి 5 లక్షల రూపాయల మేము లోన్ ఇస్తాము, వాడికి ఒక కార్డు ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరగాల, ఏటీఎం లాగా తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, చదువుకోవాలా, మా మెటీరియల్ మేమే ఇస్తాము, కోచింగ్ మేమే చెప్పిస్తాము, మధ్యాహ్నం భోజనం మేమే పెడతాము. అసలు ఇక నిరుద్యోగులు అనే వాళ్ళు ఇక స్వర్ణయుగం వాళ్ళకి అన్నట్టుగా ఎన్నికల ముందు బిల్డప్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఏం పని నిరుద్యోగులతోని? రాహుల్ గాంధీ తీసుకొస్తారు, ఆయన మధ్యలో ఏదో ముచ్చట చెప్పాయా, మళ్ళీ ప్రియాంక గాంధీ తీసుకొస్తారు, యూత్ డిక్లరేషన్ అని సర్వూర్ స్టేడియంలో గొప్పగా చెప్తారు, అది బాయే. రేవంత్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనే మీ పార్టీ వాళ్ళకు నిరుద్యోగులకు సంబంధం లేకుండా మా మీటింగ్లలో పాల్గొన్నారు. మేము కూడా మోసపోయినాం. అరే టీఆర్ఎస్ పోతే మాకు అంత స్వర్ణయుగం ఉంటుంది, వీళ్ళు అసలు అద్భుతంగా చేస్తారని చెప్పేసి మేము నమ్మితే మహబూబ్నగర్ జిల్లా మొత్తం నేను తిరిగి వచ్చిన నిరుద్యోగులు బస్ యాత్రలు చేసినారు, అన్ని తిరిగిరు, ఊళ్ళలో తిరిగినారు, కడుపు పట్టుకొని కాలు పట్టుకొని ఓటేయండి అని చెప్పేసి బతిమిలాడి. ఇప్పుడు